ఇక ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కవిత గారు కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డ్యామేజ్ కంటే బీఆర్ఎస్ పార్టీని కవిత గారు ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేశారు. కన్నీళ్లు పెట్టుకుంటానే, ఆవేదన చెందుతానే, బాధపడుతూనే కత్తి తీసుకొని కసా 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 పొడి చేశారు బీఆర్ఎస్ పార్టీని అంటారా పొలిటికల్గా. అది ఆ పొడవటంలో దానికి తేనెబూసారు అంతే, స్మూత్గా. ఎందుకు అనంటే తను తన తండ్రి మీద ఆరోపణ వచ్చినందుకు తను బాధపడింది, అసలు యుద్ధం చేయాలంది, అంతవరకు సంతోషమే. కానీ హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ ఇద్దరి పాత్ర వలన ఈ మొత్తం ఎంటైర్లో నాశనం జరిగింది. తండ్రి నష్టపోవటానికి హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి ఇలా ముగ్గురు పేర్లని తాను ఉదహరించి తాను ఈ మొత్తం ఎపిసోడ్లో వాళ్ళ ముగ్గురు కారణం, తండ్రికి డబ్బు మీద యావలేదు, తిండి మీద యావలేదు అని చెప్పింది. ఇది వాస్తవం. ఆయనకి 2016 వరకు ఆ యావలేదు, కానీ 2016 నుంచి 18 వరకు ఎలక్షన్స్ కాస్ట్లీ పెరిగిన నేపథ్యంలో ఆయనకి తాపత్రయం ఏర్పడిందా అన్న చర్చ అయితే జరిగింది. సరే, ఏదన్నా కానీ ఆమె చేసినటువంటి ఒక పొలిటికల్ ఒక స్ట్రాటజీలో ఆమె చెప్పింది ఏంటంటే హరీష్ రావు కరప్షన్ చేశాడు, సంతోష్ రావు కరప్షన్ చేశాడు, మెగా కృష్ణారెడ్డి కరప్షన్ వలన తండ్రికి చెడ్డ పేరు వచ్చింది, కావున వీళ్ళని హరీష్ రావు గారికి అందుకనే నెక్స్ట్ మంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పింది. అట్లాగే ఈఎన్సీ మురళీధర్ రావు, అలాగే నున్నా సురేష్ ఎవరైతే ఈఎన్సీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీళ్ళిద్దరూ కూడా అవినీతి వలనే వాళ్ళ దగ్గర కోట్లు దొరికాయి అని చెప్పింది. అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది 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 అని కవిత గారు బల్లగుద్ది రాష్ట్ర ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకానికి, మొత్తం వ్యవస్థలకి చెప్పేశారంటే ఆమె తండ్రి మీద ప్రేమతో చెప్పాలనుకుంది, తండ్రి కోసం నిలబడాలనుకుంది. కానీ అది పొలిటికల్గా తను చెప్పినటువంటి ఆవేదనలో టర్న్ అయ్యి ఈ వ్యవస్థల మీద, వ్యక్తుల మీద తను నిందలు మోపటంతో, ఆరోపణలు చేయటంతో ఇక్కడ ఖచ్చితంగా తను మంచి చేసిన దానికంటే, తండ్రిని కాపాడుకునేదానికంటే, తండ్రిని కాపాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి తేనె పూసి ఒక్క పోటు కసా 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 పొడి చేసింది అన్న అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. ఇది నెంబర్ 2. ఇక నెంబర్ 3 ఏంటంటే, సరే హరీష్ రావు గారి పేరు చెప్పారు. హరీష్ రావు గారికి సంబంధించి వెంటనే బీఆర్ఎస్ పార్టీ కవిత విషయంలో రివర్స్ స్టార్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో కవితని సస్పెండ్ చేయబోతున్నారు అన్న వార్త కూడా చాలా విస్తృతంగా బయటికి వెళుతూ ఉంది. ఎందుకు అనంటే బీఆర్ఎస్ పార్టీ తరపున కవితకి పిఆర్ఓగా పనిచేసే వ్యక్తిని తీసేశారని, అట్లాగే తనకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ట్విట్టర్ అదేవిధంగా ఫేస్బుక్ అకౌంట్స్ మొత్తాన్ని కూడా దాంట్లో నుంచి తొలగించేశారని, అలాగే తనతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి మొత్తం మెంబర్స్ అందరూ కూడా తనని ఇన్యాక్టివేట్ చేసి బయటకు వస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఇప్పుడు ఎక్కడైతే ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం ముఖ్యులతో జరుగుతుంది. ఆ సమావేశం అనంతరం కవితను సస్పెండ్ చేయబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి అంశం. అంటే ఎవరైతే హరీష్ రావు గారికి ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ నిలబడింది. ఆ నిలబడుతూ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు, 6 అడుగుల బుల్లెట్టు హరీష్ రావు. కాంగ్రెస్ చేసినటువంటి అసత్య ఆరోపణలకి ధైర్యంగా నిలబడి ప్రతి అంశానికి సమాధానం చెప్పినటువంటి వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పని వాళ్ళు ఒకటి 6 అడుగుల బుల్లెట్టు అని చెప్పని ఆయనకు ఒక ట్యాగ్లైన్ ఇచ్చి
వాళ్ళు ట్వీట్ చేశారు. అంటే ఎంటైర్ పార్టీ అటు నిలబడింది.